నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు. నీ కన్నుల వెనుక ఉన్న కన్నీరు ఎవరికి పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక్క తప్పు జరిగితే మాత్రం 100 నోర్లు మాట్లాడతాయి. అదే జీవితం. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన మంచి గురువు అంటూ ఎవరు లేరు. నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరు అనుసరించేదిలా ఉండాలి. మాటలైనా నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక, కానీ తిరిగి తీసుకురావడం అసాధ్యం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడండి. మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తారు. అదే మనం బాధల్లో ఉంటే మనల్ని ప్రేమించేవారు గుర్తుకొస్తారు. కాదంటారా? భయం ఎప్పుడూ భవిష్యత్తును నిర్మించదు, కానీ ఆశ నిర్మిస్తుంది. ఈ భూమిపై జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించండి. ప్రతి క్షణం మంచి కోసం బతికితే ప్రపంచమంతా మీకు స్నేహితులే. ప్రతి క్షణం చెడు కోసమే బ్రతికితే ప్రపంచంలో ప్రతి మూల మీకు శత్రువులే. అర్థమైందనుకుంటా. సమయం నీది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవచ్చు, అలాగే ఎన్నో సాధించవచ్చు. మీదైన సమయం కోసం వేచి ఉండండి. డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. మీతో ఎవరూ మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు. మీరే ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పు. నీ మనసును నువ్వు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. ఎదగాలి అంటే ఓర్పుగా ఉండటం నేర్చుకోవాలి. గెలవాలి అంటే ఓటమిని ఒప్పుకోవటం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. మీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అన్నది ముఖ్యం కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీతో ఎవరు ఉంటారు అనేది ముఖ్యం. కొంతమంది మాటలను గమనిస్తూనే ఉండు. నీకంటూ గర్జించే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎవరిని వదలకు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి.